హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అద్విక్ టాక్స్. సో ఈరోజు వీడియోలో వచ్చేసి ఈ ఫోటో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఈ ఫోటోలో అయితే చూస్తూ ఉంటే నిజానికి అమ్మ ప్రేమ అంతులేనిది అని మనందరికీ తెలిసిన విషయమే. సో ఈ ఫోటో నేను ఒకసారి చూడగానే సేవ్ చేసుకున్నాను. ఈ ఫోటో గురించి నేను ఒక రీల్ అయినా పోస్ట్ చేయాలి అని చెప్పేసి నాకు అనిపించింది. ఆ రోజు నుండి నేను ఇంకా రీల్ పోస్ట్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటూనే ఉన్నాను. కానీ ఈరోజు టైం వచ్చింది. ఈ ఫోటోని చూస్తుంటే ఏమనిపిస్తుంది, అసలు నిజానికి అమ్మకి ప్రేమకి చాలా అసలు వర్డ్స్ చెప్పడానికి కూడా వర్డ్సే లేవు. అంతులేనిది అని చెప్పడానికంటే ఇంకా అసలు ఇంకేమైనా వర్డ్స్ ఉన్నా మాటలే రావట్లేదు అసలు అమ్మ ప్రేమ గురించి. అంతా ముగ్గురిని ఎత్తుకొని ప్రెగ్నెంట్తో ఉండి అంత బరువు మోస్తూ ఉన్నా కూడా అమ్మ మొహం అనేది కలకలలాడిపోతుంది. అంటే బిడ్డల ప్రేమ దగ్గర అమ్మ ఎంత చేసినా కూడా ఆమె చాలా ప్రేమగా ఉంటుంది అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. రియల్లీ మదర్హుడ్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ జర్నీ. అసలు చెప్పలేనంత ప్రేమ ఉంటుంది మదర్కి. సో పెయిన్ఫుల్ అండ్ హ్యాపీనెస్ రెండు ఒక దగ్గర కలిసే టైం అంటే బిడ్డకి జన్మనిచ్చే టైమే. అమ్మకి చాలా హ్యాపీనెస్ అండ్ పెయిన్ఫుల్ రెండు ఒకే దగ్గర కలిసిన సిచ్యువేషన్ అంటే బిడ్డకి జన్మనిచ్చే సిచ్యువేషనే. అదే ఒక రెండు ఎమోషన్స్ని కలిగి ఉంటుంది ఆ సిచ్యువేషన్, ఆ టైం. ప్రతి మదర్కి కూడా తన బిడ్డ పైన ఇలాగే ప్రేమ ఉంటుంది. అలాగే అంటారు కదా, ఎవరి పిల్ల వారికి ముద్దు అని చెప్పేసి. ఈవెన్ పక్షులు కానీ, ఈవెన్ ఏవైనా ఎనిమల్స్ కానీ ఏదైనా కూడా వాటిపైన వాటికి ప్రేమ ఉంటుంది. సో మదర్ అనే వర్డ్ అనేది అసలు మదర్ అనేది ప్రేమతో నిండిన ఒక సముద్రం లాగా ఉంది. చాలా అంటే చాలా పెద్ద ప్రదేశం అది, అంతులేని ప్రదేశం అది. ప్రతి బిడ్డకి కూడా మదర్ అనగానే ఒక హ్యాపీనెస్ అనేది వస్తుంది. మదర్ ఎప్పుడు కూడా బిడ్డ హ్యాపీగా ఉండాలి, చాలా మంచిగా ఉండాలి అని అనుకుని కోరుకునేది మదర్. ఈ ఫోటో నేను నా వాట్సాప్లో ఒకరు స్టేటస్ పెట్టారు. సో నేను అప్పుడు సేవ్ చేసుకున్నాను. నాకు చాలా బాగా నచ్చింది ఫోటో. ఈ ఫోటో చూడగానే నాకు ఎందుకో చాలా అంటే చాలా హ్యాపీగా ప్రేమగా అనిపిస్తుంది. సో ఈ ఫోటో చూస్తూ ఉంటే ఇంకా అలాగే చూస్తూ ఉండిపోతాను. ఒక్కొక్కసారి అయితే గ్యాలరీ ఓపెన్ చేయగానే ఈ ఫోటో ఓపెన్ చేసి చూస్తూ ఉంటాను ఫ్రెండ్స్. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు ఎవ్రీ మదర్. మీరు కనుక నా రీల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ఈ రీల్కి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇంకా కొంతమందికి షేర్ చేసినట్టు అవుతుంది ఈ వీడియో. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నోటిఫికేషన్స్ కూడా రీచ్ అవుతాయి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.